బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్లిన హీరోయిన్లు ఎంతో మంది. ఐశ్వర్యారాయ్, దీపిక పదుకొనే, అలియా భట్, ప్రియాంక చోప్రా ఇలా కొంతమంది భామలున్నారు. కానీ వీళ్లందరిలో హాలీవుడ్లో స్థిరపడింది మాత్రం ప్రియాంక చోప్రా మాత్రమే. పీసీ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. మిగతా వారంతా బాలీవుడ్లో కెరీర్ని సాగిస్తున్నారు. తాజాగా అవ్నీత్ కౌర్ మిషన్ ఇంపాజిబుల్ -8 సెట్స్లో కనిపించడం సంచలనంగా మారింది. టామ్ క్రూజ్ హీరోగా మిషన్ ఇంపాజిబుల్ -8 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న 8వ ఎడిషన్ ఇది. ప్రస్తుతం ఈ యాక్షన్ చిత్రం సెట్స్లో ఉంది. అయితే అవ్నీత్ కౌర్ ఆన్ సెట్స్లో టామ్ క్రూజ్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి నెట్టింట వైరల్గా మారాయి. ఒక్కసారిగా టామ్ క్రూజ్ పక్కన అవ్నీత్ కనిపించేసరికి అంతా షాక్ అయ్యారు. ఆయన పక్కన ఈవిడేంటి అనే డిస్కషన్ బాలీవుడ్ సర్కిల్స్లో మొదలైంది. దీంతో అవ్నీత్కి ఆ సినిమాలో అవకాశం వచ్చిందా, లేక వెకేషన్కి వెళ్లిన సందర్భంగా టామ్ క్రూజ్తో దిగిన ఫోటోలను ఇంటర్నెట్లో షేర్ చేసిందా అన్న సందేహాలు మొదలయ్యాయి. కానీ మెజార్టీ వర్గం అభిప్రాయం ఏంటి అంటే అమ్మడు ఆ సినిమాలో నటిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసిందని అంచనా వేస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ అవ్నీత్ కౌర్ హాలీవుడ్ సినిమా అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు చాలా మంది. అదే నిజమైతే మిషన్ ఇంపాజిబుల్ అనిల్ కపూర్ తర్వాత నటిస్తోన్న నటిగా రికార్డు ఆమె సొంతమే. 2011లో రిలీజ్ అయిన మిషన్ ఇంపాజిబుల్ ఘోస్ట్ ప్రోటోకాల్లో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించాడు. ఆ తర్వాత ఆ ఫ్రాంచైజీలో నటించే అవకాశం ఏ భారతీయుడుగానీ నటిగానీ రాలేదు. ఇప్పుడా ఛాన్స్ అవ్నీత్కి వచ్చిదంటే ఫ్రాంచైజీలో చేరిన రెండవ భారతీయ నటి అవుతుంది. ఈ విషయాన్ని అవ్నీత్ కౌర్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అయితే అమ్మడు పోస్టులో సెట్ను సందర్శించడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. తానెంతో సర్ప్రైజ్గా ఫీల్ అయింది. హై ఆక్టేన్ యాక్షన్ విన్యాసాలు చేయడంలో టామ్ క్రూజ్ని నిబద్ధతతో మెచ్చుకుంది. సెట్ని సందర్శించే గొప్ప అవకాశంగా భావించినట్లు తెలిపింది.